పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, పునీత బర్త్లోలోంగో అన్నటువంటి పునీతుడు పరిశుద్ధ జపమాల గురించి ఈ విధంగా అంటారు. జపమాల చేతిలో ఇరకాటం లేని విశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ తెలిపించండి. జపమాల నా ఆశ, జపమాల నా విశ్వాసము అని చెప్పేసి ఈ యొక్క పునీతుడు మన అందరికీ కూడా తన అనుభవమును ఈ విధంగా మనతో పాల్పంచుకొనుచున్నాడు. ఆయనకు జపదండ అంటే ఆశ అంట. ఆయనకు జపమాల అంటే ఆయనకు ఒక బలమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఈ యొక్క జపమాల ద్వారా మనము దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ విశ్వాసంలో బలపడుతున్నాము అని చెప్పేసి ఆయన యొక్క అనుభవం ద్వారా మన అందరికీ కూడా తెలియచేస్తున్నాడు ఈ పునీతుడు. అందుకే చాలామంది పునీతులు అందరూ కూడా జపమాల యొక్క అనుభవాన్ని పొందారు అంటే వారిలో ఈ యొక్క గమ్మత్తు ఎంత ఇమిడి ఉందో మనము అర్థం చేసుకోగలము. అందుకే నైజీరియాలో జరిగినటువంటి ఒక అద్భుత సంఘటనను మీ అందరితో కూడా ఈ రోజున పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే బోకో హరాం అనే తీవ్రవాద సంస్థ ఒక ఊరిలో ఉన్నటువంటి ఆడవారిని, మగవారిని, చిన్న పిల్లలను అందరినీ కూడా ఒక చోట ఉంచి వారి అందరినీ బాంబుతో చంపివేయాలని చెప్పేసి ఆ యొక్క బోకో హరాం అనే తీవ్రవాద సంస్థ నైజీరియాలో నిర్ణయించుకుంటుందన్నమాట. మనలాగా అపనమ్మకంతో, మనలాగా ఆరకొర భక్తితో వాళ్ళు పరిగెత్తలేదండి, వారు ఏడవలేదండి, వారు మూలగలేదండి. వారు వారికి వీరికి ఫోన్లు చేసి అలా చేయండి ఇలా చేయాలి అని చెప్పేసి వారు ఏమి చేయలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా ఆ తీవ్రవాదులు ఏ విధంగానైతే వారి అందరినీ ఒక చోట ఉంచారో ఉన్న చోట నుంచి వారి అందరూ కూడా జపమాలను పట్టుకొని జపమాలను చెప్పటం ప్రారంభించారు. జపమాలను వారు అందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే సమయం రానే వచ్చింది. ఆ తీవ్రవాదులు బాంబును పేల్చుటకు వారు సంసిద్ధమయ్యి పేల్చారు. పేలిస్తే ఏం జరిగిందంటే ఆ బాంబులు ఏవి కూడా పగలలేదు, పేలలేదు, ఇక ధ్వనులు రాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నవాటుగా ఉన్న విధంగా వారందరూ కూడా సజీవంగా వారు బ్రతికారు. దానినే వాళ్ళందరూ కూడా ఏమంటారంటే అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత వీరందరూ కూడా ఈ సాక్ష్యంను అక్కడ ఉన్నటువంటి స్థానిక గురువులకు తెలియచేస్తే ఆ స్థానిక గురువులు ఏమంటారంటే జపమాల మిరాకిల్, జపమాల అద్భుతం అని చెప్పేసి ఆయన దానిని పిలిచి ఆ యొక్క అద్భుతాన్ని ఎంతో మందికి తెలియచేశారు. అదేవిధంగా అమెరికా దేశంలో మొదటి స్టేజ్, రెండవ స్టేజ్, మూడవ స్టేజ్, 4వ స్టేజ్లో ఉన్నటువంటి ఒక ఆవిడ జపమాలను 4వ స్టేజీ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక ఆవిడ ఇంకా చనిపోతుందండి. ఎందుకంటే చివరి స్టేజ్లో ఉన్నటువంటి ఒక యువ గురువు రీసెంట్గా పిరంగిపురంలో చనిపోయి ఉన్నారు. అటువంటి సంఘటనను అనుభవించినటువంటి ఒక ఆవిడ అమెరికా దేశంలో జపమాలను జపిస్తుండగా ఆమె స్వస్థతను పొంది ఏదో ఆమెకు ఎటువంటి రోగం లేనట్టుగా డాక్టర్స్, వైద్యులు రిపోర్ట్ ఇచ్చారంట.
ఆమె కూడా వచ్చేసి చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో మన చుట్టూ, చూడండి ఎన్ని అద్భుతాలను ఈ యొక్క జపమాల తెలియచేస్తుందో మన చుట్టూ. మరి నీకు నాకు మన అందరికీ కూడా ఎందుకు ఇది అర్థం కావట్లేదు? అందుకే పునీతుడు ఏమన్నారండి, జపమాల ఆయనకు ఒక ఆశ, ఆయనకు ఒక విశ్వాసం అంట. మరి మనకి ఎందుకు లేదు ఆ విశ్వాసం? మరి మనకి ఎందుకు లేదు ఆ ఆశ? ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే తల్లి మరియా మనందరితో కూడా ఏకమై చేతులు పట్టుకొని జపిస్తూ ఉంటుంది. అందుకే మనం కూడా అద్భుత రీతిగా ఉన్నటువంటి ఈ జపమాలను మనం కూడా జపిస్తూ మనం కూడా అద్భుత వరాలను పొందుదాం. అద్భుతాలను మనము మన జీవితంలో చూద్దాం. ఆ యొక్క అద్భుత శక్తిని మనము ఒక దర్శనము వలె, ఒక మార్గము వలె, ఒక వెలుగు వలె, ఒక మాదిరి వలె మనందరం కూడా అనుభవించాలన్నా, దానిని పొందాలన్నా, దానిని నడుముకు కట్టుకోవాలన్నా మనం చేయాల్సింది ఏమిటంటే మనము జపమాలను జపించాలి. మనము జపమాలలో ఉన్నటువంటి ఆ యొక్క గమ్మత్తును తెలుసుకోవాలి. మనం ఇంకా ఏం చేయాలంటే జపమాలను మనం ఎప్పుడు కూడా విడనాడకూడదు, మరిచిపోకూడదు. అందుకే దీన్ని జపిస్తూ ఉంటే, దీనిని మనము పట్టుకొని ఉంటే మన ఆశ ఆయనపై పెరుగుతుంది, మన విశ్వాసం ఆయనపై పెరుగుతుంది, మన నమ్మకం ఆయనపై పెరుగుతుంది. మనము ఇంకా ఏమైపోతామంటే విశ్వాస పాత్రలమయ్యి మనము మంచి నడవడికలో మనము సాగగలం. మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. మనం ఇంకా మన యొక్క అంతరింగక ఏమైనా బాధలు ఉన్నా ఈ జపమాల ద్వారా మన అందరం కూడా వాటిని కాల్చివేయచ్చు, వాటి అన్నిటిని కూడా మనము త్రొక్కివేయచ్చు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరం కూడా నిర్గమకాండము 20 ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 20:17 చదువుకున్నట్లయితే మన అందరం కూడా దేవునిపై ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఆధారపడి ఉన్నారో మనం కూడా ఆధారపడి జీవించవచ్చు. అందుకే లేవియా కాండము 26:11 చెప్తుంది, నేను మీ నడుమ వసింతును, మిమ్ము చేయి విడువను. ఆయన మన చేయిని వదిలిపెట్టడు, ఆయన మనలను విడనాడడు. మనం కూడా ఆయనను మనము విడవకుండా ఉండాలి అంటే మనం కూడా విశ్వాసంలో బలపడాలి, మనం కూడా ప్రార్థన జీవితంలో బలపడాలి, మనం కూడా జపమాలను జయించుటలో, జపమాలను పొందుటలో, జపమాలను అనుసరించుటలో, జపమాలను చెప్పుటలో, జపమాలను జపించుటలో, జపమాలను తెలియచేయుటలో మన అందరం కూడా చేయి విడువనాడకూడదు, చేయిని విడిచిపెట్టకూడదు. మరి మనం ఏం చేయాలంటే మనం పట్టుకొని మనము ఆలింగనం చేసుకుంటూ మనం ఎప్పుడైతే మన భక్తిని పెంపొందించుకుంటామో మనం కూడా ప్రియమైనటువంటి ఆ దేవుని బిడ్డలుగా మనందరం కూడా పిలువబడుతాము. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను చేయి విడువను అని చెప్పేసి. మన చేయి ఆయన విడువడు, మనం కూడా ఆయనను విడువక, ఆయన యొక్క అద్భుతాలను విడువక, ఆనాడు ప్రజలు ఏ విధంగానైతే అద్భుతాలను పొంది ఉన్నారో మనం కూడా ఈ యొక్క జపమాల ద్వారా ఆ అద్భుతాలను పొందుతూ, ఆ అద్భుత శక్తిని పొందుకుంటూ ఈ యొక్క శనివారం రోజున తల్లి మరియ యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ సాక్షాత్తు మన త్రియేక దేవుణ్ణి మన కొరకు ప్రార్థించి ఆయన యొక్క నిండైన ఆశీర్వాదాలు మనపై ఉండాలని మనందరం కూడా తల్లి మరియతో కలిసి ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.